హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో మీల్ మేకర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలి, అలాగే రాత్రి మిగిలిన అన్నంతో రాగి సంగటి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఎప్పుడూ ఒకేలా పులిహోర, టమోటా రైస్ అలా చేసుకుంటుంటాం కదా, అలా కాకుండా ఇలా రాగి సంగటి మిగిలిన అన్నంతో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇవాళ నేను ఎటువంటి హడావిడి లేకుండా పిల్లలకి సోయా చంక్స్ మసాలా కర్రీ అలాగే చపాతీ అయితే లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ సోయా చంక్స్ మసాలా కర్రీ చాలా ఈజీ అండి చేసుకోవడము. అచ్చము పన్నీర్ కర్రీ లాగే ఉంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మా పాప అయితే లేవగానే పన్నీర్ కర్రీ వాసన వస్తుందమ్మా, పన్నీర్ బటర్ మసాలా చేసావా అని అడిగింది. లేదని చెప్పాను. పిల్లలకి స్కూల్ ఉన్నా లేకున్నా నా రెగ్యులర్ టైం అయితే 5 o'clock అండి. నేను 5 గంటలకల్లా లేసేస్తాను. 5 గంటలకు చూడండి ఎలా ఉందో. ఎర్లీ మార్నింగు వీడియో అయితే షూట్ చేశాను. అప్పుడప్పుడే తెల్లవారుతూ ఉంది. ఒక చిన్న బిట్ అయితే షూట్ చేశానండి. వీడియో షూట్ చేసి లోపలికి వచ్చి చూసేలోపు టైం అయితే 5:15 దాటేసిందండి. సరే కదా, 5:15 అయింది. ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి సోయా చంక్స్ కర్రీ అలాగే చపాతీకి అయితే రెడీ చేస్తానండి. రెడీ చేసి పిల్లల్ని లేపుతాను. నాకు 7 o'clock అంతా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోవాలండి. పిల్లలకి 7:30కి అంతా వ్యాన్ వచ్చేస్తుంది. 2 పిల్లలు ఉండేవాళ్ళు, 3 పిల్లలు ఉండేవాళ్ళు, ఆడపిల్లలు ఉండేవాళ్ళకైతే జడలు వేయాలి. అలాగే వాళ్ళని రెడీ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. అందుకని మనము ఖచ్చితంగా 5 గంటలకు లేస్తే కానీ మనకి టైం సరిపోదు. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి చపాతీ పిండి తడిపి పక్కన పెట్టేసుకొని, అలాగే చపాతీ పిండికి కొద్దిగా ఉప్పు, నీళ్లు వేసి తడిపి పక్కన పెట్టేసుకోవాలండి. తడిపి పక్కన పెట్టేసుకుంటాం. సోయా చంక్స్ మసాలా కర్రీకి 4 బాగా పండిన టమాటాలు, 1 ఉల్లిపాయ కట్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి మగ్గించుకోవాలండి. ఇది పక్కన పెట్టేసుకొని మరో కడాయిలో నీళ్లు వేసి నీళ్లు మరిగించుకొని అందులో సోయా చంక్స్ వేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత వేడి నీళ్ళన్నీ తీసేసి సోయా చంక్స్ అన్ని పిండి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మగ్గుతున్న టమాటా, ఉల్లిపాయలో 1 ఇంచు అల్లము, 4-5 వెల్లుల్లిపాయలు కూడా వేసి మగ్గించుకొని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు పేస్ట్ చేసుకోవాలండి. అలాగే 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు కూడా కొద్దిగా నీళ్లు వేసి పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూను జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని చిటపట్లాడిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసుకోవాలండి. ఇది కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పిండి పెట్టుకున్న సోయా చంక్స్ అన్నీ వేసేసి ఒకసారి కలిపేసుకొని మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసి ఆడించి అది కూడా పోసేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు సన్నసెగ పైన ఉడికించుకోవాలండి. ఇది ఉడుకుతున్నప్పుడే కొద్దిగా కసూరి మెతి కూడా పౌడర్ చేసుకొని వేసేసుకోవాలి. చక్కగా ఉడుకుతూ ఉంది. చపాతీ పిండి కూడా చక్కగా నానిపోయిందండి. చపాతీలు ఒత్తేసుకోవడమే. చపాతీలు కూడా ఒత్తేసి కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. కమ్మటి సోయా చంక్స్ మసాలా కర్రీ చపాతీ కూడా రెడీ అయిపోయింది. పిల్లలు కూడా తినేసి రెడీ అయిపోయారండి. మా బాబునైతే మా వారు తీసుకెళ్తారు. నేను మాత్రం మా పాపని వ్యాన్ ఎక్కియాలి. వ్యాన్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను. స్వెటర్ వేసుకోమంటే వేసుకొని అంటుంది. వాతావరణం అయితే బెంగళూరులో చాలా చల్లగా ఉందండి. ఒక 10 days నుంచి అసలు ఎండే కనిపించట్లేదు. మా బాబు అయితే రెడీ అయ్యి నిలబడ్డాడు. మా పాప కూడా దిగుతూ ఉందండి. హైఫై చెప్పి బాయ్ చెప్పి వెళ్తున్నారు. మా వారు మా ఆడబిడ్డ కొడుకుని ఎక్కిరిస్తున్నాడండి. వాళ్ళు బయలుదేరగానే మేము బయలుదేరి వ్యాన్ ఎక్కిచ్చేసి వచ్చాను. కిచెన్ చూసారా ఎంత గందరగోళంగా ఉందో. ఇప్పుడు ఇవన్నీ కడిగి కిచెన్ మొత్తం శుభ్రం చేసుకోవాలి. మొత్తం కడిగేసి గ్యాస్ కూడా తుడిచి శుభ్రం చేసేసానండి. ఇప్పుడు మా వారు రాగానే మా వారికి కూడా టిఫిన్ పెట్టి నేను తినేసి తర్వాత వంటకు రెడీ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా అయితే శుభ్రం చేసేసాను. పిల్లలు పోయే వరకు కాలు చెయ్యి ఆడినంత పని ఉంటుందండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ విధంగా చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది. బ్రేక్ఫాస్ట్ అయితే మా వారికి కూడా ఇచ్చేసాను. తర్వాత
నెక్స్ట్ డే కోసము దోశకి నానబెట్టుకున్నానండి. 2 గ్లాసుల బియ్యము, 3/4 గ్లాసు ఉద్దిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకుంటున్నాను. అది పక్కన పెట్టేసి మధ్యాహ్నానికి ఆకుకూర పప్పు కోసము సిర్రాకు మామిడికాయ వేసి పప్పు చేయాలనుకున్నానండి. ఆకుకూర కూడా ఒలిచి కడిగి పక్కన పెట్టేశాను. పప్పు కూడా కడిగేశాను. మామిడికాయ వేసి ఈ విధంగా పప్పు చేసుకుంటే చాలా కడిగేసి పప్పు మునిగేంతవరకు నీళ్ళు వేసి పైన సిర్రాకు తరుగు వేసుకొని పసుపు, పచ్చిమిరపకాయ, టమోటా, ఉల్లిపాయ, మామిడికాయ, వెల్లుల్లిపాయలు వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే కమ్మటి సిర్రాకు మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోద్దండి. సంగట్లకి చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. తాలింపు కొంచెము గట్టిగా వేస్తేనే బాగుంటుందండి. వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి తాలింపు వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. పప్పు కూడా అయిపోయింది. రుచి సరిపడినంత ఉప్పు వేసేసి దించి పక్కన పెట్టేసుకోవడమే. ఆకుకూర పప్పు మరి నీళ్ళగా ఉంటే బాగోదండి. కొద్దిగా గట్టిగా ఉంటేనే రాగి సంగట్లోకి బాగుంటుంది. విధంగా పని మొత్తము చేసేసి తర్వాత సంగటికైతే పెట్టేస్తానండి. నైటు రైస్ మిగిలిపోయింది. దాన్ని ఒకసారి శుభ్రంగా కడిగి నీళ్లు పోసేసి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిపోయింది. ప్రెషర్ కూడా పోయింది. తీసేసి మళ్ళీ గ్యాస్ అంటించి ఒక ఉడికిన తర్వాత రాగిపిండి వేసుకోవాలండి. ఒకసారి మొత్తము కలిపేసుకుంటున్నాను. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రైస్ అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు పిండి వేసేసుకుంటున్నాను, రాగి పిండి. దీనికి నేనేం మెజర్మెంట్ ఏమి వేయట్లేదండి. కొంచెం వేసేసి ఉడికిన తర్వాత కలిపేసుకోవడమే. సంగటి మిగిలిన అన్నంతో ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగొస్తుంది. ఎప్పుడు మనము టమాటా తాలింపు లేదా చిత్రాన్నం లాగా చేసుకుంటుంటాం కదా, అన్నం మిగిలితే, లేకుంటే పెరుగన్నమో తినేస్తుంటాము. అలా కాకుండా ఇలా రాగి సంగటి చేయండి, బాగుంటుంది. పిండి కూడా ఒక ఉడికిపోయిన తర్వాత మనము సంగటికి వెళ్ళుకోవాలండి. చక్కగా ఉడుకుతూ ఉంది. మా ఆడబిడ్డ ఏదో మాట్లాడుతూ ఉందండి, చూసారు కదా. ఇలా ఉడికేటప్పుడు దించేసి సంగటి మొత్తము కెలికేసేయాలి. సంగటి మొత్తము కెలికేసాను, చూసారు కదా. ఈ విధంగా కలుపుకోవాలి, మొత్తము ఉండబడకుండా కలుపుకోవాలండి. మా వారు ఉంటే సంగటి చేస్తానండి, ఇద్దరమే తినడానికి. ఆఫీస్కి వెళ్ళారంటే నేను ఉదయం ఏది చేశానో అదే తినేస్తుంటాను. సంగటి అయితే చేసేసాను. మా వారికి కూడా వేసిస్తున్నాను. మా వారికి ఇచ్చేసి తర్వాత నేను కూడా తినేస్తానండి. రాగి సంగటి హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. మా వారికి అయితే అక్కడ పెట్టేసి వచ్చాను, నేను కూడా వేసుకొని తింటున్నాను. సంగటి చూసారు కదా, ఎంత బాగా అనుకనుగ్గా చాలా బాగా వచ్చింది. మామిడికాయ పప్పుతో చాలా బాగుంటుందండి. నాకు ఇంతకుముందు సంగటి తినేకి రాదండి, నమిలేదాన్ని. అలా కాదు, నవలకుండా తినాలి, మింగాలి అని చెప్పేవాళ్ళు. సంగటి తినేసి పైన అయితే బట్టలు ఉన్నాయండి, టెర్రస్లో బట్టలు తీసుకురావాలి. బెంగళూరులో 10 రోజుల నుంచి వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి. ఇప్పుడు చినుకులు వేరే పడుతున్నాయి, బట్టలు వేరే చాలా ఉన్నాయి. త్వరగా తీసేయాలి బట్టలన్నీ. బట్టలు మడవడానికి టెర్రస్కి వచ్చాను. చూసారు కదా, మోడం అయితే ఎలా మూసుకొని ఉందో. ఎండ అనేదే కనిపించలేదండి 10 రోజుల నుంచి. ఇప్పుడు ఈ బట్టలన్నీ మడిచేసుకోవాలి. బట్టలు అయితే మడిచి పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసి నేను మా ఆడపడుచు కాసేపు అయితే టెర్రస్లోనే కూర్చుంటాము. చినుకులు పడుతున్నాయి కాబట్టి ఈరోజు కూర్చోడానికి లేదు, కిందకైతే వచ్చేసాను. మా వారికి టీ పెట్టాలి. పాప కూడా చక్కగా మనం చెప్పాల్సిన అవసరం లేదండి, హోంవర్క్ చేసేసుకుంటుంది. టీ కోసము ముందైతే నీళ్ళు, టీ పొడి, అల్లం కొద్దిగా దంచేసి, యాలకులు కూడా దంచి వేసి నేను
ఒక గ్లాస్ టీకి ఒక గ్లాసు స్పూనే చక్కెర వేస్తానండి. 3 గ్లాసులు చక్కెర వేసేసి మరిగించిన పాలు వేసేసి టీ అయితే రెడీ చేశాను. ఈ విధంగా చేసినట్లయితే టీ చాలా బాగుంటుంది. టీ చేసి అందరికీ ఇచ్చాను. ఈలోపు ఎలక్ట్రీషియన్ కూడా వచ్చారు. ఎలక్ట్రీషియన్ కూడా టీ ఇచ్చేసి నేను మా ఆడపడుచు కూడా తాగుతూ కూర్చున్నాము. చూశారు కదా, ఇదేనండి ఇవాళ వీడియో. మా పాపను కూడా ఒక చిన్న షాట్ అయితే తీశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.